ఇక్కడ నిబంధనలు గాలికి వదిలేశారు. ఇది 125 రూపాయలు ఉంది కదా, 130 రూపాయలకి ఎందుకు ఇచ్చిన? ఒక మాట చెప్పన్నా, ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు చెప్పంటున్నా. ఎవరు ఏమన్నారు చెప్పండి ఒక మాట. అన్న మీకే అడుగుతుంది అన్న, నేను ఒక కస్టమర్ గా వచ్చినా, నేను ఈడ ఓ కస్టమర్ గా వచ్చేసి అడుగుతున్నా నేను. అరే నాలాటోలో చూసినావు కదా, ఇది ఎవరు చెప్పి నీకు ఇట్లా అమ్మమ్మని అని చెప్పిన. 5 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నా, ఎట్లా అంటున్నావు? నువ్వు అంటున్నావు అదే అడుగు కానీ మరి ఊకో అంటున్నావు ఏందో ఊకుంటలేదు చెప్పు నువ్వు. మరి అదే అడుగుతున్నా, 5 రూపాయలు ఎట్లా ఇష్టం అమ్ముతాడు అంటున్నా. నేను అడుగుతూనే ఉన్నా. మీ సేట అదే చెప్పన్నాడు, మీ సేట అమ్మమన్నాడా? డబ్బులు వాపస్ ఇస్తాను, దానికి ఏం బాధ లేదు నాకు. ఇదే సమాధానం చెప్పదు రోజు వచ్చిన కస్టమర్ కి చేసిన బిహేవియర్ ఎట్లుందో నాకు ఏం అర్థం అవుతలేదు. అక్కడ పేరు చూడు, మంచిగానే తీసుకుంటున్నా, బరాబరి అయిపోతే చూడు నీకు ఏడ ఉంటుంది ఆడ తిక్కపుకు 2 ఎకరాలు దిగుతున్నారు. ఇట్లా 5 రూపాయలు ఎవరు చెప్పింది నీకు? ఒకసారి చెప్పండి, ఎవరు చెప్పి అమ్మింది? ఇట్లా 5 రూపాయలు ఎవడన్నా ఎక్స్ట్రా అడుగుతాడా? ఇట్లా నువ్వు సమాధానం చెప్పగలుగుతావు అంటే 5 రూపాయలు. ఇలాంటి అక్రమ వసూలకు పాల్పడుతున్న వైన్ షాపుల పైన ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒకసారి అడుగుతుంటే సమాధానం లేదు. పాదెంతో అంటే ఎందుకు పెట్టిరా అంటున్నా. మరి బీర్ షాప్ ఏంది మరి, ఎందుకు అమ్ముతున్నా అంటున్నా? మరి బీర్ షాపులనే అమ్ముతున్నా, ఎందుకు అమ్ముతున్నా? బీర్ షాప్లో ఎందుకు అమ్ముతున్నా అంటున్నా? మరి ఇలాంటి అక్రమ వసూలకు పాల్పడుతున్న వైన్ షాపుల పైన ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ దయచేసి ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేయండి.